లాస్ట్ టైం వచ్చినప్పుడు టీవీ సీరియల్ ఆడుకున్నాడు. ఈసారి గ్యారంటీ సినిమా మీద కొడుతున్నాడు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ యూట్యూబ్ కిషోర్. ఒక రెగ్యులర్ మూవీ, ఒక లవ్ స్టోరీ, రెగ్యులర్ లవ్ స్టోరీ ఎలా ఉంటది? సో నార్మల్ గా హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్ అవి ఎలా ఉంటాయి? సో హీరో ఫాదర్స్ ఆబ్వియస్ గా చంద్రమోహన్ సుధా గారే ఉంటారు. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటా ఇక మన సుపుత్రుడు ఎక్కడున్నాడు అనగానే హీరో ఎట్లుంటాడు, నీకోసం నేనే, నా జీవితం నాదే, నేను వచ్చినట్టు నేనుంటా, నేను చేసేదే చేస్తుంటా. ఒక సాంగ్ అయిపోయింది. ఆ సాంగ్ లో లాజిక్ ఎట్లా ఉంటదంటే, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటాడు. చివరిదాకా ఏం చేయడు హీరో. తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఉంటది. ట్రైన్ కదులుతూ ఉంటది. వాళ్ళ ఫాదర్ మదర్ అంతా ట్రైన్ లో ఉంటారు. హే ప్రియా ఎక్కడ? స్లో మోషన్ లో జుట్టిలా, ఐఎమ్ కమింగ్. ఇంత లోపల చిన్న పూలబొట్ట జస్ట్ ఇంతే ఉంటది, చిన్న పూలబొట్ట ఉంటది. అది జస్ట్ ఇలా తగిలి పూలు పైకి వెళ్తాయి. ట్రైన్ ఎక్కిందాక ఆ పూలు పడతానే ఉంటాయి, చిన్న పొట్టే. హీరో హీరోయిన్ కలవాలి, ఇలా గుద్దుకుంటారు. గుద్దుకొని జస్ట్ ఆబ్జెక్ట్ హీరో బ్లాక్ బెర్రీలో మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరోయిన్ స్లో మోషన్ లో హీరో వెంటనే సాంగ్ ఎట్లా అనుకుంటున్నాం, అంత ట్రాఫిక్ అంతా ఉంటది. వెంటనే నే ప్రేమించిన చెలియా నాకే దొరికింది ఆటో డ్రైవర్ దగ్గర పోతాడు. ఆటో అతను కూడా దిగి సిస్టర్స్ కూడా వస్తారు, నన్స్. వాళ్ళ దగ్గర పోయి మీ బ్లెస్సింగ్స్ నా గాలి, ప్రేమ నేను సాధించాలని నన్స్ కూడా, అంటే సిస్టర్స్ వాళ్ళు కూడా. ఇలా రోడ్ అంతా సర్కిల్ అంతా ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర పోయి చెయ్యి ఇట్లా అవుతాడు అట్లా అవుతాడు, మొత్తం ట్రాఫిక్ అంతా గందరగోళం అయిపోద్ది. జోక్ ఏంటంటే అందరూ ఒకటే స్టెప్ వేస్తారు, వాళ్ళంతా అక్కడే కలుస్తారు, మొత్తం సేమ్ ఒకటే స్టెప్. సో హీరో హీరోయిన్ మధ్య లవ్ చిగురించాలి కాబట్టి అభ్యాస్ ఒకటే కాలేజీకి వస్తారు. ఆ క్లాస్ లోకి వస్తారు ఇద్దరు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. హీరో అభ్యాస్ గానే కొంచెం జోక్స్ వేస్తారు, అట్లా ఉంటాడు. హీరోయిన్ ఆ క్యాజువల్ మనం కాలేజీకి ఎలా వెళ్తాం, 3/4 వేస్తాం. మరి అడ్వాన్స్డ్ అయితే జీన్స్ మీద అట్లా వెళ్తాం. హీరోయిన్ ఇక్కడ దాకేసింది, ఓపెన్ టాప్ అప్ ఉంటుంది, ఇక్కడ దాకేసింది. జస్ట్ ఫ్యాషన్ వాక్. కాలేజీకి రావటం కూడా ఫస్ట్ టైం వస్తున్నట్టు అట్లా ఉండదు. ఇలా వస్తుండగానే పక్కన సార్లు స్టూడెంట్స్ అంతా అప్పటివరకు బహుశా అంతకన్నా చాలా అందమైన అమ్మాయిని చూస్తుంటారు. స్టిల్ హీరోయిన్ కి రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి అది వెళ్తాను. మాస్టర్స్ కూడా ఈరోజు మన ఫిజిక్స్ హీరో సైడ్ యాక్టర్ లో జూనియర్ ఆర్టిస్ట్ మొత్తం పక్కన అక్కడ కూర్చుంటారు. కూర్చుని హీరోతో పక్కన అంటారు, ఏ ఒకసారి చూడరా అమ్మాయి చాలా బాగుందంటే, రే మనసుకి ఇక్కడ అనిపించాలిరా, ఇక్కడ కాదురా, ఒకసారి చూడ. ఏంటి చూసి అక్కడికి వెళ్తాడు. అమ్మాయి ఇద్దరి మధ్య కొంచెం కాన్వర్సేషన్ జరిగేది. తను పట్టించుకోదు ఫస్ట్, ఎందుకంటే బాగా ఉన్న అమ్మాయి కాబట్టి పట్టించుకోకుండా జస్ట్ క్యాజ్ వెళ్ళిపోద్ది. సో హీరోకి ఇంప్రెస్ అవ్వాలంటే 2 ఫిలాసఫీ క్లాసులు ఒకటి బేకాలి. సోమవారం తర్వాత ఎప్పుడు మంగళవారం వస్తుంది. ఇప్పుడేం గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటావా? వెంటనే ఇంకా స్విట్జర్లాండ్ లో సాంగ్. యాక్చువల్లీ ఈ చలికాలంలో వెళ్తారు స్విట్జర్లాండ్, బాగా చలిగా ఉంటది. హీరోకి జాకెట్ జెర్కిన్ మొత్తం చెవులకు మొత్తం కప్పేస్తారు. హీరోయిన్ ఇక్కడ దాకా వేయాలి, ఓపెన్ టాప్ అప్. ఆ చలిలో రొమాన్స్ ఎలా వస్తుంది ఫీలింగ్? చలిలో ఫీలింగ్స్ ఏం రావు, స్టిల్ దే వాంట్ రొమాన్స్ ఫీలింగ్. ఓ పెళ్లికి అటెండ్ అవుతారు. ఇంతలో పెళ్లి కూతురు లేచిపోవాలనుకుంటది. తను ఆల్రెడీ ఒకరిని లవ్ చేసింది. మల్లి చెట్టు చాటును మాట్లాడుకుంటుంటారు. మల్లి చెట్టు ఇంత ఉంటది, ఆమె ఇంత ఉంటది. ఆ పెళ్లి హడావులు ఎవరు చూడరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు పట్టించుకోరు. హీరో మాత్రం దమ్ము కొట్టం సైడ్ వస్తాడు. అలాగనే రాకేష్ నువ్వేం చేస్తావు నాకు తెలియదు, మన ఇద్దరం లేచిపోతాను ఈరోజు అంటే. మా ఇంట్లో అమ్మ చెప్పి చూస్తాను, వాళ్ళు ఏం వినట్లేదు, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి, లేకపోతే నేను చచ్చిపోతా. హీరో జస్ట్ క్యాజువల్ లేచి వెళ్ళి, నీ పేరు నాకు తెలియదు కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నేను ప్రేమించే వాళ్ళతో ఉంటేనే నీకు సుఖం ఎక్కువ. ఇది కాదనుకుంటే యువర్ విష్. వెళ్ళిపోతుంటే అమ్మాయి వెంటనే నేర్చేసి అన్నయ్యా అన్నయ్యా హగ్ చేసుకుంటది. హగ్ చేసుకున్న తర్వాత వెంటనే తల్లి ఎందుకు రా ఏడుస్తున్నా, నువ్వేం తప్పు చేయలే, ప్రేమించడం తప్ప తిరిగితే తప్పు కానీ, ఓకే లోపలికి వెళ్ళిపో అనగానే తను
నాకు ఇన్నాళ్ళు అన్నయ్య లేడు అనుకున్నాను, మంచి అన్నయ్య దొరికాడు, థ్యాంక్స్ అన్నయ్య అని హక్ చేసి వెళ్ళిపోద్ది. ఈ సీను హీరోయిన్ సెకండ్ టైం ఫ్లాట్ అవటం, మళ్ళీ చెట్టు అవతల నుంచి చూసిద్ది, ఈయన ఇంత చెట్టు ఇక్కడ నుంచి చూసిద్ది, వాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటారు, హీరో కూడా చూడ్డాడు ఇలా ఇటు వెళ్ళాలి, యాక్చువల్గా ఇట్లా వెళ్తాడు, చూడండి అక్కడ చూడ్డు, చూస్తే సీన్ వర్కౌట్ అవ్వదుగా. సో ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోద్ది, ఇంటికి వెళ్ళిపోయి మెల్ల గోల్డ్ చైన్ ఉంటుంది, కాళ్ళకు పట్టీలు నైటీ వేసుకొని, తను మంచోడా అంటే తనతో నేను ప్రేమలో. ఇంతలో రూమ్లో చెలికెత్తులు ఉంటారు, చెలికెత్తులు అంటే హీరోయిన్ ఫ్రెండ్స్, పాతకాలంలో చెలికెత్తులు అంటారు, ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఒకటే డైలాగ్ ఉంది సినిమా మొత్తం మీద, ఐ థింక్ యూర్ ఇన్ లవ్, ఐ థింక్ యూర్ ఇన్ లవ్. ఈ లవ్ వీళ్ళిద్దరు ఒకటైపోతారు. హీరోకి ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఏంటి, ఏ పని చేయడు, ఏ జాబ్ వచ్చినా కానీ నేను ఒక కంపెనీ పెట్టాలనుకున్నా, నాకు ఎవరికైనా పని చేయడం ఇష్టం లేదంటాడు. క్లైమాక్స్కి వస్తుంది, హీరో ఇంకా అలాగే ఉంటాడు, ఫ్రెండ్లీగా ఇట్లాగే. ఫ్రెండ్స్ అంటారు, ఏంటంటే నీకేం బాధ ఎట్లేదా అంటే, నువ్వు నిజంగా ఒకళ్ళని ప్రేమిస్తే ఆ ప్రేమ నీకు ఎప్పటికైనా దక్కుతుందిరా, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. యా యువర్ రైట్ రా, నువ్వు చెప్పింది చాలా మంచిగా ఉంది. సరే అయిపోయింది, ఇట్లా గొడవలు ఆడుకుంటుంటారు. చెలికెత్తులు మధ్యలో లవ్ కుదర్చాలి, వాళ్ళు ఒక మాట చెప్తారు, నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు మోసం చేసుకోవద్దు, తనతో వెళ్ళిపో. ఎప్పుడే ఎయిర్పోర్ట్కి హీరో గాని అట్లా వెళ్ళిపోతా ఉంటారు, ఇల్లు ఆటోలు కార్లు ట్యాక్సీలు ఉన్నాయని గుర్తురాదు ఆ టైంలో. హలో మనం రోడ్ల మీద పరిగెడతా ఉంటారు. క్లైమాక్స్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిద్ది, హీరో ఎక్కడికి వెళ్తా ఉంటాడు. సో హడావుడి అంతా జరుగుతుంటది. ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా అయితే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వాళ్ళంతా హడావుడిగా ఉంటారు, టైం వేస్ట్ ఇష్టపడరు. కానీ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అక్కడ జరుగుతుండగా అందరు జూనియర్ ఆర్టిస్టులు అక్కడికి వస్తారు. సైడ్ బ్లేజర్ వేసుకొని బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఉంటారు, కథల వాళ్ళు ఇట్లా ఉంటారు, ఏ కనగానే ఇట్లుంటారు, నడుస్తూ ఉన్నాను. ఆ గొడవ అంతా జరుగుతుంటది. అంతలోకి హీరో అక్కడ కూర్చుంటాడు ఇట్లా డల్లుగా, ఆయన హీరోయిన్ వెనక నుంచి చేయలేసింది. ఎయిర్పోర్ట్ యాక్చువల్ 12:30కి ఏరోప్లేన్, అసలు కదలదు, 3 దాకా కూడా ఏరోప్లేన్ వెళ్దాం. చేయగానే నీకు పెళ్ళి అవ్వలేదు, నీకోసం నేను, నీకోసం. ఇద్దరు హక్ చేసుకుంటారు. సైడ్ యాక్టర్స్ కమెడియన్స్ మొత్తం ఎయిర్పోర్ట్కి వస్తారు. ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ ఎక్కాల్సిన అందరు లేదు, చుట్టూ చేరి అంతా ఇట్లా అయిపోయింది. క్లైమాక్స్ లో నిర్మాత కానీ డైరెక్టర్ కానీ పైన రాయటం కానీ చేయటం నోట్ చేస్తారు, నిజమైన ప్రేమికులు ఎప్పుడు విడిపోరు, విడిపోయిన ప్రేమికులు ఎప్పుడు కలవరు, సలాం లాల్ సలాం కింద సిగ్నేచర్. నిర్మాత కానీ డైరెక్టర్ కానీ, నిర్మాత ఇక్కడితో సమానం. బిర్లా వన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో 100 Days సిల్వర్ జూబ్లీ సినిమా స్టోరీ ఒకటి చెప్పారండి. ఇది కానీ ఏ ప్రొడ్యూసర్ విన్నా సరే గ్యారంటీ ఈ కథ ఒప్పేసుకుంటారు. ఈయనకు ఫేవరెట్ యాంకర్ ఉన్నారు, ఆయన ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. యూట్యూబ్ లో ఇంటర్నెట్ లో సూపర్ హిట్, అది సూపర్ హిట్ వీడియో. అది చిన్న శాంపుల్. యాంకర్ మాస్టర్ తన స్టప్ చేయటానికి మాస్టర్ 4 days మాస్టర్, క్షేమ కుట్టినా కూడా అసలు వాటి గురించి పట్టించుకోకుండా మాస్టర్. నిన్న 104 టెంపరేచర్, స్టిల్ చాలా బాగా చేసావు మన మాస్టర్.